జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కొత్త హిందీ పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ అయి నిన్న గురువారంతో 15 రోజులు కంప్లీట్ అయింది. ఈ 15 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 28 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే, రాయలసీమ నుంచి 16 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 12 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 6 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 4 కోట్లు, గుంటూరు నుంచి 8 కోట్లు, కృష్ణా నుంచి 6 కోట్లు, నెల్లూరు నుంచి 4 కోట్లు. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 15 రోజుల్లో వార్ 2 సినిమా 63 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 16 కోట్ల గ్రాసు, తమిళనాడు అండ్ కేరళ కలిపి 6 కోట్ల గ్రాసు, ఇక హిందీ నుంచి 170 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ తెలుగు అండ్ హిందీ కలిపి 70 కోట్ల గ్రాసు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా వార్ 2 సినిమా 15 రోజుల్లో 340 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 340 అంటే 300 కోట్లు రావడం జూనియర్ ఎన్టీఆర్కి ఇది మూడవ సినిమా. ఇంతకుముందు RRRతో 300 కోట్లు దాటాడు, దేవరతో 350 కోట్లు వచ్చాయి, ఇది మూడవ సినిమా. అంటే ప్రభాస్కే ఇలా 300 కోట్లు ఉన్న సినిమాలు ఉన్నాయి. అలా రెండవ హీరో మన తెలుగు నుంచి 300 కోట్లు గ్రాస్ ఉన్న రెండవ తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్. ఈ 340 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో వచ్చేసి 14 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి డిస్ట్రిబ్యూటర్లు 36 కోట్లకు కొంటే 14 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. ఇంకా 22 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. మన సూర్యదేవర నాగవంశీ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెలుగు రాష్ట్రాలకు 90 కోట్లకు కొన్నాడు. సో తెలంగాణలో 22 కోట్లు నష్టం. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 18 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 8 కోట్లు వచ్చాయి. రాయలసీమలో 10 కోట్లు నష్టం. ఇక మిగతా ఆంధ్రాకి 36 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ వచ్చేసి మనకు 22 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే ఇంకా 14 కోట్లు నష్టాలు మనకు ఆంధ్రాలో. టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ 90 కోట్లకు కొంటే 15 రోజుల్లో 42 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. అంటే ఇంకా 48 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. సో అది పోయినట్టే. సో 50 కోట్ల వరకు నష్టాలు తెలుగు రాష్ట్రాల వరకు సినిమా కమర్షియల్గా. ఇక కర్ణాటక, హిందీ, తమిళ్ అన్నీ కలిపి పాన్ ఇండియా లెవెల్లో 15 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి మనకు 11 కోట్ల దాకా వచ్చింది మొత్తం కలిపి. అంటే ఇంకా 4 కోట్లు నష్టం పాన్ ఇండియా లెవెల్లో. ఇక హిందీ మేజర్గా యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళే ఓన్ రిలీజు. హిందీలో మనకు వచ్చేసి సినిమా 160 కోట్లకి రిలీజ్ చేశారు. వచ్చేసి మనకు 85 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే సగమే వచ్చింది. ఇంకా 75 కోట్లు రావాలి హిందీలో. సో అది కూడా పోయినట్టే. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికాకి 40 కోట్లకు ఉండే డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ వచ్చేసి 35 కోట్లు వచ్చాయి. అంటే 5 కోట్లు నష్టాలు. సో అన్ని ఏరియాలో నష్టాలే. ఎస్పెషల్లీ తెలుగు అండ్ హిందీలో భారీ నష్టాలు. హిందీలో 75 కోట్లు అయితే తెలుగులో 50 కోట్లు. అలా టోటల్గా ఈ సినిమాను వార్ 2 సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలు కలిపి 305 కోట్లకు కొంటే 15 రోజుల్లో వచ్చిన డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 175 కోట్లు. అంటే ఒక 55% వెనక్కి వచ్చింది. సినిమా హిట్ అవ్వాలి అంటే ఇంకా 130 కోట్లు రావాలి. 130 కోట్లు షేర్ రావాలంటే 260 కోట్లు గ్రాస్ రావాలి. ఇక 130 కోట్లు నష్టం, డిజాస్టర్ కమర్షియల్గా సినిమా. ఇక ఈ వీకెండ్లో కొద్ది గొప్ప వస్తాయి. సో 350 వరకన్నా వెళ్తుందా లేదా అని చూడాలి. దేవరా కలెక్షన్స్ అందుకుంటుందా లేదా అని చూడాలి. కష్టమే అది కూడా. అది మన జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కొత్త హిందీ పాన్ ఇండియా సినిమా వార్ 2 రిలీజ్ అయిన 15 రోజుల్లో 340 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 175 కోట్లు. సినిమా బడ్జెట్ 400 కోట్లు అయితే అందులో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ జూనియర్ ఎన్టీఆర్కి 70 కోట్లు తీసుకున్నాడు. హృతిక్ రోషన్ 50 కోట్లు తీసుకున్నాడు. ప్లస్ లాభాల్లో వాటా అన్నాడు. లాభాలు రాలేదు కాబట్టి ఇక 50 కోట్లే. ఆ తర్వాత డైరెక్టర్ అయాన్ ముఖర్జీ 30 కోట్లు, హీరోయిన్ కేఆర్ అద్వానీ 15 కోట్లు అండ్ అనిల్ కపూర్ 10 కోట్లు. అలా 400 కోట్ల బడ్జెట్ వచ్చిన సినిమాని 305 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 305 కోట్లకు గాను 15 రోజుల్లో 175 కోట్లు వచ్చాయి. 55% వచ్చింది. ఇంకా 130 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే డిస్ట్రిబ్యూటర్ షేరు. అంటే 260 కోట్లు గ్రాస్ రావాలి. సో కష్టమే. సో 130 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.